ఈ దేశ సేవకులని చెప్పుకునే పాలకులు, ఈ దేశ రక్షకులని చెప్పుకునే రక్షకులు, ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక 14 ఏళ్ల అశ్వమిత్ గౌతమ్ అనే యువకుడు తన ధైర్య సాహసంతో ప్రజా గొంతుగా మారి ప్రభుత్వాలని ప్రశ్నిస్తుంటే ఈ దేశ సేవకుల ప్రభుత్వం, ఈ దేశ రక్షకుల ప్రభుత్వం అకౌంటబిలిటీ వహించలేక భయపడి తన మీద తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైల్లో బంధించింది. అసలేం జరిగింది? రాజ్యాంగబద్ధంగా మహనీయుడి అంబేద్కర్ గారి బాటలో ప్రభుత్వ విధానాలపై, సామాజిక సమస్యలపై వీడియోల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వం, చర్చ చేయాల్సిన పాలన రెండిట్లో ఏది చేయకుండా తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైల్లో పెట్టడం జరిగింది. ప్రశ్నలు అడగడమే నేరమైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది? రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును కల్పించింది. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ హక్కును పోలీసు కేసులతో అణచివేయాలనుకుంటుంది. 14 ఏళ్ల యువకుడు మాట్లాడితేనే ప్రభుత్వానికి భయం ఎందుకు? తప్పుడు మాటలు మాట్లాడి ఉంటే ఖండించి ఆధారాలతో సమాధానం చెప్పాలి. అంతేకాని తప్పుడు ఎఫ్ఐఆర్లతో గొంతులను మూయించడం అనేది సరైన విధాన పాలన కాదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం అయితే ప్రజాస్వామ్యం ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? విమర్శలు భరించే శక్తి లేకపోతే అధికారంలో ఉండే నైతిక అర్హత మీ ప్రభుత్వానికి లేదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ సమస్య ఇది ఒక వ్యక్తి మీద కాదు, ప్రతి సామాన్యుడి స్వేచ్ఛపై జరిగిన దాడి. అందుకే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించాలి. యువకుడిని ఏ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? యువకుడి మాటలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా? యువకులు ప్రశ్నిస్తే జైల్లో నిర్బంధిస్తారా? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, ఎందుకు ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన? ఎందుకు ఈ స్వేచ్ఛలను కుదించే పాలన చేస్తున్నారు? మీ ప్రభుత్వం అంత బలమైనదైతే విమర్శలను భరించాలి. మీ ప్రభుత్వం అంత నిజాయితీగా ఉంటే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతేకాని తప్పుడు ఎఫ్ఐఆర్లతో గొంతులను మూయించడం, భయంతో ప్రజలను నిశ్శబ్దం చేయడం కాదు. ఏ ప్రజల చేత అయితే ఎన్నుకోబడి మంచి మెజారిటీతో ఓట్లతో గెలుచుకున్నారో వారికి బాధ్యత, భయం, అకౌంటబిలిటీతో వ్యవహరించాలి. అప్పుడే అది ప్రజాపాలన, ప్రజల పాలన అవుతుంది. ప్రజలారా, ఇలాంటి ప్రశ్నలతో ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇవాళ ప్రశ్నిస్తూ మాట్లాడకపోతే రేపు మాట్లాడే ఈ హక్కు కూడా మిగలదు. అందుకే ఈ సమస్యపై అందరూ ఖండిస్తూ స్పందించాలి. ధన్యవాదాలు. జై భారత్.